హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా 777 టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేతా 777 టారోట్ని. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ వేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్ నీడ్స్ టు బి రిలీజ్డ్ బిఫోర్ సమ్మర్ ఎండ్స్. ఓకే, సో సమ్మర్ ఎండింగ్ కల్లా మీరు ఏం రిలీజ్ చేయాలి, ఎలాంటి ఎనర్జీస్ని రిలీజ్ చేయాలి అనేది మనం ఈరోజు టాపిక్లో చూడబోతున్నాం. ఓకే, వాట్ నీడ్స్ టు బి రిలీజ్డ్ బిఫోర్ సమ్మర్ ఎండ్స్. ఓకే, so this is the topic for today readings. Okay, so two cards vachesi wow, the magician and the 9 of wands. Okay, so cards anni teesaka nenu explain anedi chestanu. Okay, so healing sessions unnayi repu Sunday morning nenu జూమ్ మీటింగ్ అనేది పెడుతున్నాను. ఓకే, ఎవరెవరు హీలింగ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు త్వరగా 99 రూపీస్ సెండ్ చేయండి. స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్లో సెండ్ చేశారు అంటే నేను మీ వాట్సాప్కి జూమ్ లింక్ సెండ్ చేస్తాను. ఓకే, సో రేపు మార్నింగ్ కన్ఫామ్గా రేపు మార్నింగ్ మనకి 99 రూపీస్కి వర్క్షాప్ అనేది జరగబోతుంది. ఓకే, సో ప్లీజ్ బీ అటెండ్. ఓకే, అందరు అటెండ్ అవ్వండి. సో ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో 3 of swords, 9 of cups. సో ఈ సమ్మర్ ఎండింగ్ కల్లా ఏమేమి రిలీజ్ చేయాలి. ఓకే, 10 of wands, సో అదేవిధంగా రెమెడీస్ ఎవరెవరికి కావాలి అనుకుంటున్నారో, రెమెడీస్ అంటే ఏంటంటే నేను రెమెడీస్ ఇచ్చి వదిలేయటమే కాదు. ఓకే, సో రెమెడీస్ మీద మీరు ఎలా వర్క్ చేయాలి అండ్ డే బై డే నేను రెమెడీస్ మీరు వర్క్ చేస్తున్నారో లేదో నేను మీ గురించి తెలుసుకుంటూ ఉంటాను. ఓకే, సో ఫుల్గా మీరు రెమెడీస్ని ఫాలో అయ్యేంత వరకు, రిజల్ట్ వచ్చేంత వరకు ఐ విల్ బీ దేర్ విత్ యూ. ఓకే, సో కొంచెం హై పేమెంట్ ఉంది అని అనుకోవద్దు, బికాస్ ఐ విల్ బీ వర్కింగ్. అంటే నా ఎనర్జీని యూస్ చేసి మీకు వర్కౌట్ అయ్యేలాగా, మీకు రిజల్ట్ వచ్చేలాగా నేను చేస్తాను. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ ద రెమెడీస్ ప్లీజ్ కమ్ టు మీ. ఓకే, అండ్ రేకీ హీలింగ్కి రావాలి అంటే యూ నీడ్ టు బీ టేకన్ డిస్కవరీ కాల్. సో డిస్కవరీ కాల్లో మీ పెయిన్ పాయింట్స్ అన్నీ కూడా నేను వింటే నేను అనాలిసిస్ చేసి కస్టమైజ్డ్ ప్లాన్ అనేది మీకు ఇస్తాను. ఓకే, సో ఈ 3 ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈరోజు రీడింగ్ స్కిల్లోకి వెళ్ళిపోదాం రండి. ఓకే, వాట్ నీడ్స్ టు బి రిలీజ్డ్ బిఫోర్ సమ్మర్ ఎండ్స్. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది డెక్ ద ఫుల్ కార్డ్. సో ఫస్ట్ కార్డ్ ద మెజిషియన్ వచ్చింది మనకి. మెజిషియన్ మీన్స్ ఈ మే మంత్ ఎండింగ్ కల్లా డెఫినెట్గా మీరు ఒక మేనిఫెస్టర్ లాగా చేంజ్ అవుతుంది. మీ ఎనర్జీ అనేది ఒక మేనిఫెస్టర్ లాగా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఓవరాల్గా ఎనర్జీ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ మంత్ అంతా కూడా మీకు లక్కీ టైం అని చెప్పచ్చు. ఓకే, సో లక్కీ టైం, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా యూ విల్ బీ హ్యావింగ్ గ్రేట్ ఆపర్చునిటీస్, గ్రేట్ చేంజ్, మంచి ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది మే మంత్లో మీకు. ఓకే, సో ఏమి రిలీజ్ చేయాలి ఈ సమ్మర్ ఎండింగ్ కల్లా అంటే హార్ట్ బ్రేకింగ్. ఓకే, సో మీకు హార్ట్ బ్రేక్ అనేది జరిగింది, ఎదర్ మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అన్న అయి ఉండొచ్చు, రిలేషన్షిప్ బ్రేకప్ అన్న అయి ఉండొచ్చు, ఆర్ ఎనీథింగ్. సో ఏదైతే మీ హార్ట్ని బ్రేక్ చేశారో మీ పార్ట్నర్ కానీ, ఆర్ ఎల్స్ సరౌండింగ్ పీపుల్స్ కానీ, ఆర్ ఎల్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరో ఒకరు మీకు హార్ట్ బ్రేక్ చేస్తుంటే యూ నీడ్ టు లెట్ గో దాట్. ఓకే, సో ఫర్గివ్నెస్ అనేది మనలో ఉండాలి ఎప్పుడు. సో ఫర్గివ్నెస్ ఉన్నప్పుడే మనము ముందుకు వెళ్ళగలుగుతాం మన లైఫ్లో. ఇఫ్ యూ స్టక్ హియర్ యూ విల్ బీ దేర్ ఫర్ ఎవర్. ఓకే, సో డోంట్ బీ ఇన్ దిస్ ఎనర్జీ. ఓకే, ఈ ఎనర్జీలో ఉండద్దు మీరు. యూ నీడ్ టు లెట్ గో ఆఫ్. ప్లీజ్ ఫర్గివ్ దెమ్ and move on in your life. Okay, so if that person deserves to you, definitely he will come back to you, and you need to release those emotional traumas, emotional baggages, whatever you are feeling. You need to let go everything and move forward. Okay, that's what the universe is saying to you. Release that before summer ends, because this energy is not helping you anymore. ఓకే, సో ఈ ఎనర్జీ అనేది మీకు వర్క్ అవ్వట్లేదు డెఫినెట్గా. అండ్ 9 of wands ఏం చెప్తుంది అంటే మీరు పదే పదే ఒక విషయాన్ని బాగా ఆలోచిస్తూ ఉన్నారు, విచ్ ఈస్ డ్రైనింగ్ ఆఫ్ యువర్ ఎనర్జీస్ కంప్లీట్లీ. ఓకే, సో అది మీకు కొంచెం హెడేక్గా, స్ట్రెస్ఫుల్గా, డిప్రెషన్గా, బర్డన్గా, చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను ఎలా హ్యాండిల్ చేయాలి. సో చాలా చాలా ఆలోచనలకు లోపల డీప్ ఆలోచనలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఒకదానికన్నా ఒకటి థాట్స్ అనేటివి కంటిన్యూస్గా వస్తున్నాయి అనమాట. యూ నీడ్ టు స్టాప్ దోస్ థాట్స్. ఓకే, బికాస్ ఆ ఎనర్జీ మీది కాదు. ఓకే, సో రిలీజ్ దాట్, లెట్ గో ఇట్. సో దిస్ ఇస్ ద మే
సమ్మర్ ఎండింగ్ కల్లా మీరు ఎండ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, అండ్ డెఫినెట్గా మీరు కనుక ఇది లెట్ గో చేశారంటే మీకు బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ మీ వద్దకి అట్రాక్ట్ అవ్వడం, బ్యూటిఫుల్ పర్సన్ మీకు అట్రాక్ట్ అవ్వడం, అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వడం, మీ ఫ్యామిలీ లైఫ్లో కానీ సెటిల్ డౌన్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఆ ఎనర్జీ కావాలంటే ఈ ఎనర్జీని లెట్ గో చేయండి. ఓకే, సో సమ్మర్ ఎండింగ్లో మీకు ఓవరాల్గా ఎనర్జీ ఇది. అండ్ ఎవరైతే లెట్ గో చేసి ముందుకు వెళ్తారో వాళ్ళకి డెఫినెట్గా న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో న్యూ బిగినింగ్స్, న్యూ స్టార్ట్, ఫ్రెష్ స్టార్ట్, కొంచెం ఏమన్నా న్యూ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలంటే న్యూ బిగినింగ్ చేస్తారు, న్యూ స్టార్ట్ చేస్తారు ఫ్రెష్గా. ఓకే, ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకొని ముందుకు వెళ్ళడం అయితే ట్రై చేస్తారు. ఓకే, సో మళ్ళీ అగైన్ రీగెయిన్ చేసుకుంటూ ఉంటారు మీ ఎనర్జీని. దట్స్ వాట్ ద హియర్ ఓవరాల్ ఎనర్జీస్. సో ఇక్కడ ఎక్కువగా మనకి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఏం చెప్తుంది అంటే యు ఆర్ ఎ ఫైరీ ఎనర్జీ వేర్ యూ వాంట్ టు వర్క్ విత్ అ ప్యాషనేట్. ఓకే, సో మీరు చాలా చాలా ప్యాషనేట్గా వర్క్ చేస్తారు. సో దాని మీద డెడికేషన్తో వర్క్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా యూ విల్ బీ హ్యావింగ్ అ బ్యూటిఫుల్ కన్వర్జన్స్ ఇన్ దిస్ మే మంత్. ఓకే, కన్వర్జన్స్ అంటే మనీ ఎర్నింగ్ అనేది ఈ మంత్ ఎండింగ్ కల్లా చాలా చాలా బాగా ఉంది. ఐ మీన్ సమ్మర్ ఎండింగ్ కల్లా మీరు మంచి ప్రాస్పెరిటీని అట్రాక్ట్ చేస్తారు. వాట్ ఎవర్ యువర్ మేనిఫెస్టింగ్, మీరు ఏదైతే పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారో గాడ్ వింటున్నారు. సో మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటే పాజిటివ్ వేలో మీరు మేనిఫెస్టేషన్ చేశారు అంటే డెఫినెట్గా గాడ్ మీకు అది ఇస్తున్నారు. ఓకే, సో బట్ యూ షుడ్ హ్యావ్ ద గ్రౌండింగ్స్ టు. గ్రౌండింగ్స్ లేవు అనేది తెలుస్తుంది ఇక్కడ. సో గ్రౌండింగ్స్ ఉంచుకోండి. గ్రౌండింగ్స్ రావాలి అంటే మనం కొంచెం ప్రకృతికి వెళ్ళి వాకింగ్ చేయడం, ఓకే, బేర్ ఫుట్లో నడవడం, సో ఇలా చేస్తే మనకి గ్రౌండింగ్స్ బాగా వస్తుంది. సో డూ దాట్. ఓకే, ఈవినింగ్ వాకింగ్ అనేది చాలా చాలా అవసరం మీకు మీ లైఫ్కి, మీ స్ట్రెస్ రిలీఫ్ కోసం. ఓకే, సో ఇది ఓవరాల్ ఎనర్జీ అండ్ స్పిరిట్ ఒరాకిల్ డెక్తో చెక్ చేద్దాం. ఓకే, సో వాట్ నీడ్ టు బి రిలీజ్డ్ బిఫోర్ సమ్మర్ బిగిన్స్ అంటున్నారు, సమ్మర్ ఎండ్స్. ఓకే, సమ్మర్ ఎండింగ్ కల్లా మీరు ఏం ఎనర్జీని రిలీజ్ చేయాలి? ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ గైడెన్స్. ఎనర్జీ అండ్ ఒరాకిల్ డెక్తో. ఓకే, సో ద కార్డ్ ఈజ్ హియర్, కరెంట్ ఆఫ్ ఎమోషన్స్. చెప్పా కదా, హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి డెఫినెట్గా మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు. నీడ్ టు రిలీజ్ దాట్. అన్కంట్రోల్డ్ ఫీలింగ్స్ వస్తున్నాయి, సో ఏవేవో ఆలోచనలు వెళ్తున్నాయి. సో యూ నీడ్ టు రిలీజ్ దాట్. ప్లీజ్ రిలీజ్ ఇట్. ఆ ఎనర్జీ మీకు అవసరం లేదు ఇంకా. ఓకే, సో రిలీజ్ ఇట్. నో నీడ్ టు హోల్డ్ దట్ థింగ్. ఇప్పుడు మీరు అది హోల్డ్ చేయటం వల్ల ఏమొస్తుంది చెప్పండి? నెగిటివ్ థాట్స్ రావడం, నెగిటివ్ ఎమోషన్స్ ఉండడం వల్ల. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి జర్నీ గైడ్. డెఫినెట్గా ట్రావెల్ ఉంది, చేంజ్ ఇన్ లొకేషన్ కనిపిస్తుంది. ఓకే, సెన్సిటివిటీ అండ్ స్ట్రెంగ్త్, ట్యాపింగ్ ద ఫోర్సెస్ విత్ ఇట్. వన్స్ ఈ ఎనర్జీ మోడ్ నుంచి మీరు బయటకు వచ్చారంటే డెఫినెట్గా మీరు మంచిగా చేంజ్ ఇన్ లొకేషన్ కనిపిస్తుంది. మేబీ మీరు ట్రావెల్ చేయొచ్చు. ఓకే, సో మంచి టూరిజం చేయొచ్చు, మంచిగా రిఫ్రెష్మెంట్ కోసం ఒక మంచి టూరిజం ఎంచుకోవచ్చు. ఓకే, అండ్ మీ ఫోర్సెస్ వన్స్ మీరు బయటికి వెళ్ళడం అలా చేశారు అంటే మీ ఓన్ ఎనర్జీ ఏంటో మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, సో ఫేజ్ ఎంటాంగిల్మెంట్, డెఫినెట్గా పక్కన ఉన్న వాళ్ళు మీకు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో థర్డ్ పార్టీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇక్కడ యాజ్ పర్ ద 3 of Swords అండ్ ఫేజ్ ఎంటాంగిల్మెంట్. హియర్ ద ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ మోర్. ఓకే, ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, చుట్టుపక్కల వాళ్ళ మాటలు వినద్దు. ఓకే, దట్స్ ద మెసేజ్ ఫ్రమ్ ద యూనివర్స్. అండ్ టీచర్, లర్నింగ్ అ న్యూ పాత్. సో యూ విల్ బీ ఎంటరింగ్ ఇన్ టు అ న్యూ లైఫ్ జర్నీ, న్యూ పాత్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో ఒక న్యూ పాత్లో అడుగు వేసి న్యూ బిగినింగ్స్ అనేటివి చేస్తారు. అండ్ యూ విల్ బీ లెర్నింగ్, కొత్త విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు, మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతారు. వేర్ ద గాడ్ ఈస్ షోయింగ్ యూ ద పాత్. ఓకే, సో ఒక పాత్ అనేది గాడ్ మీకు చూపిస్తున్నారు. సో నో నీడ్ టు వరీ అట్ ఆల్, గాడ్ ఈజ్ విత్ యూ. ఓకే, సో గాడ్ మీతోనే ఉన్నారు కాబట్టి సో లెట్ గో ఎవ్రీథింగ్. ఓకే, వాట్ ఎవర్ ఎమోషన్స్ ఆర్, ప్లీజ్ లెట్ గో ఇట్. యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. సో డెఫినెట్గా మీరు ఇంకా అదే లో ఎమోషన్స్లో ఉన్నారు అంటే డెఫినెట్గా కమిట్మెంట్ ఇంకా మీ వైపు నుంచి రాలేదు. ఓకే, మీ వైపు నుంచి కమిట్మెంట్ చూస్తున్నారు గాడ్. సో ప్లీజ్ లెట్ గో ఎవ్రీథింగ్. యువర్ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ ఆఫ్. ఇప్పటి వరకు మీరు కష్టపడిన దానికి డెఫినెట్గా గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ అ లాట్ విత్ అబాండెన్స్. ఓకే, అండ్ షో ద వరల్డ్ రియల్ యూ. మీరంటే ఏందో వరల్డ్కి చూపించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఇప్పటివరకు టైం వేస్ట్ చేసిన చాలు, ఇక మీదట మీరేంటో నిరూపించుకోండి విత్ ద ట్రూత్ఫుల్నెస్ అనేది గాడ్ మీకు ఇక్కడ మెసేజెస్ అనేటివి ఇస్తున్నారు. ఓకే, సో ఇది ఈరోజు యొక్క ఎనర్జీ. ఓకే, సో సమ్మర్ ఎండింగ్ కల్లా ఏం రిలీజ్ చేయాలి? ఎమోషనల్ డ్రాబ్యాక్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. ఎమోషనల్గానే అంటే మీ మైండ్లో
అంత డీప్ లెవెల్లో మీకు ఎమోషన్స్ అనేటివి బ్యాగేజ్గా ఫామ్ అయి ఉన్నాయి. యూ నీడ్ టు రిలీజ్ బై ద సమ్మర్ ఎండ్. ఓకే, సమ్మర్ ఎండింగ్స్ కల్లా మీరు ఈ ఎమోషనల్ బ్యాగేజెస్ని రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో ఇది సమ్మర్ ఎండింగ్స్ కల్లా మీరు ఎనర్జీస్ని రిలీజ్ చేయాల్సింది. ఓకే, సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే, సో ఎవ్రీడే ఈవినింగ్ లైవ్ సెషన్స్ అనేటివి ఉంటాయి వచ్చి. సో నేను ఎక్కువ కన్ఫ్యూజన్ చేయకుండా జస్ట్ 50 రూపీసే పెడుతున్నాను. ఓకే, 50 రూపీస్ లైవ్లో రీడింగ్స్ తీసుకోండి. లేదు పర్సనల్గా కావాలంటే వాట్సాప్కి రండి. ఓకే, ఐ విల్ బీ ఛార్జింగ్ 599 రూపీస్ ఫర్ పర్సనల్ రీడింగ్స్. ఓకే, సో సింగిల్ క్వశ్చన్కి 599 రూపీస్. బట్ అది డీపర్ లెవెల్లో నేను మీకు లైఫ్ పాత్ అనేది చూపిస్తా. ఓకే, సో ఎలా ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, మీకు కన్ఫ్యూజన్గా ఉంది, ఏ డైరెక్షన్ వెళ్ళాలో తెలియట్లేదు, ఐ విల్ బీ దేర్. ఓకే, సో హ్యాండ్లింగ్ యూ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, నేనున్నాను. ఐఎమ్ దేర్ ఫార్ యూ టు హెల్ప్ ఇన్ ఈచ్ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, సో ఈరోజుకి వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.